హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనమైతే భీమిలి బీచ్లోకి వచ్చాము ఇప్పుడు. ఈ భీమిలి బీచ్ ఎంట్రన్స్ అండి ఇది. లోపల జనాలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆటలాడే వాళ్ళు ఆటలాడుతున్నారు, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు, ఐస్ క్రీములు తినేవాళ్ళు ఐస్ క్రీములు తింటున్నారు. ఇదిగోండి, ఇదైతే లైట్ హౌస్ అండి, భీమిలి బీచ్ లైట్ హౌస్ ఇది. ఈ లైట్ హౌస్లోకి మనకైతే అలౌ చేయట్లేదు ఎవరిని. ఆ పైన ఓన్లీ ఆ లైట్ హౌస్ సంబంధించిన పర్సన్ ఒక అతనే ఉన్నాడు. ఇదిగోండి, బీచ్లో మంచిగా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఎవరికాళ్ళు. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది ఈ ఆర్చ్లోనూ లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అలా కొంచెం ముందుకు వచ్చామంటే బీచ్ రోడ్లో బుద్ధ విగ్రహం ఉంటుంది. ఆ బుద్ధుని విగ్రహం దాటిన తర్వాత అదిగోండి, అది వచ్చేసి జలకన్య అండి, జలకన్య. ఇదిగోండి, ఇక్కడ అన్నీ కూడా ఒక పార్క్ ఉందండి బీచ్లోనే. ఆ పార్క్లో ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి. ఈ పార్క్ ఏంటంటే మంచిగా బీచ్ వ్యూ ఉంటుంది, కూర్చోడానికి బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒక అతను ఏంటంటే చేపలు పట్టినట్టు విగ్రహం. ఇది కూడా చాలా బాగుంది, చాలా పెద్ద విగ్రహం. ఇది హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది, దగ్గర దగ్గర 40-50 ఫీట్ వరకు ఉండొచ్చండి దీని హైట్ అయితే. డాల్ఫిన్ ఫిషెస్ కూడా పార్క్ కూడా ఉంది ఇక్కడ దీని పక్కనే. అలా బీచ్ రోడ్లో అలా మనం ఆర్కే బీచ్ సైడ్ ఎలా ముందుకు వస్తూ ఉంటే టోటల్గా ఈ బీచ్ రోడ్ మొత్తం కూడా బీచ్ వ్యూనే ఉంటుందండి. ఇది బీచ్కి ఆనుకోనే ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా బీచ్కి ఆనుకోనే ఉంటుంది. ఈ బీచ్లోనే ఒక టెంపుల్ కూడా ఉందండి ఇది. ఇవి ఎర్ర దెబ్బలు అండి, ఇవి ఎర్రమట్టి దెబ్బలు అంటారు ఇవి. ఇక్కడ ఎటు చూసినా కూడా ఎర్రమట్టే ఉంటుంది. జీడి తోటలు లోపలికి వెళ్ళి అదిగోండి అలా ఉంటాయి అన్నమాట ఎర్రమట్టి దెబ్బలు. ఇవి చాలా ఫేమస్ అండి ఇవి ఎర్రమట్టి దెబ్బలు అనేవి. ఇక్కడ ఏంటంటే ఈ మట్టి కూడా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దీన్ని గవర్నమెంట్ కూడా ఆపింది, ఇదివరకు ఎక్స్పోర్ట్ అయిపోయేది. ఈ మట్టి తవ్వేసేవాళ్ళు, ఇప్పుడు దీన్ని తవ్వకుండా ఆపేశారు. తవ్వడం అయితే లేదు ఇప్పుడు. అదిగోండి, మొత్తం ఎర్రమట్టి దెబ్బలే. ఏ చెట్ల కింద చూసినా ఎటు చూసినా కూడా ఎర్రమట్టి దెబ్బలే ఉంటాయండి. అలా ఎంత పైకి వెళ్ళినా ముందుకెళ్ళే వరకు దాదాపుగా ఒక 1 కిలోమీటర్ వరకు అలా పైకి వెళ్తే ఆ ఎర్రమట్టి దెబ్బలే ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ వచ్చి పార్టీలా చేసుకుంటూ ఉంటారు మన వాళ్ళు, కుర్రాళ్ళు. బిర్యానీలు అన్నీ తినేసి ఆ కవర్లు చెత్త చెదారం అంతా అక్కడే పడేస్తుంటారు. ఇది బీచ్ వ్యూకే గెస్ట్ హౌస్ టైప్ అండి, ఇది గెస్ట్ హౌస్ టైపు. ఇప్పుడు పోయింది అది. మళ్ళీ మనం అయితే వెనక్కి వచ్చేసాం బీచ్ రోడ్లోకి. ఆర్కే బీచ్ వైపు అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. భీమిలి బీచ్ నుండి ఆర్కే బీచ్ వైపు వెళ్తాను. ఇక్కడ కూడా బీచ్ వ్యూ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఆ బీచ్ వ్యూ అయితే కనబడుతుందండి. అదిగోండి బీచ్ వ్యూ. అలా ముందుకెళ్ళే వాళ్ళంతా బీచ్ వ్యూనే. ఇక్కడైతే పెద్దగా జనాలు ఎవరు ఆగరండి, ఎందుకంటే ఇక్కడ మనకి రైట్ సైడ్కి నేవీకి సంబంధించిన ఈ కొండ మీద అంతా నేవీకి సంబంధించింది ఉంటుంది. ఇది కూడా ఇక్కడ కొత్త హోటల్ అయితే కడుతున్నారండి. ఇక్కడ బీచ్లో కడుతున్నారు హోటలు. తాటి కర్రలు తాటి ఆకులతోనే కడుతున్నారు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మనమైతే ప్రస్తుతానికి భీమిలి బీచ్ నుండి ఆర్కే బీచ్లోకి అయితే వచ్చేసామండి. ఆర్కే బీచ్ ఎంట్రన్స్ ఇది. ఏది భీమిలి వైపు నుండి వచ్చినప్పుడు అది విమానం మ్యూజియం అండి. అది లోపలికి వెళ్తే విమానం ఉంటుంది, దాని పార్ట్స్ అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఉంటుంది. ఇక్కడ సబ్మెరైన్ మ్యూజియం ఇది. దీని లోపలికి వెళ్తే సబ్మెరైన్ గురించి మొత్తం తెలుసుకోవచ్చు. నేను ఇదివరకే ఈ రెండాటిలో కూడా వెళ్ళాను. మిమ్మల్ని వెళ్ళి ఇప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి అవ్వదు, ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళలేదు. ఒకవేళ అవకాశం ఉంటే ఎప్పుడైనా వెళ్ళి వాటి లోపల కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి, మొత్తం సబ్మెరైనే. ఎందుకంటే మనది ఇప్పుడే చిన్న ఛానల్ కదా, ఎవరు అలౌ చేయరు మనల్ని. ఇదిగోండి, ఇక్కడ ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అండి. ఇది నేవీ హెలికాప్టర్ కొత్తగా కడుతున్నారు మ్యూజియం ఇది. ఇది నాకు తెలిసి ఇది 2-3 మంత్స్లో ఓపెన్ అవ్వచ్చు. అది కూడా ఓపెన్ అయ్యాక అప్పుడు దానికి మొత్తం అన్నీ కవర్ చేసి అయితే ఒక వీడియో పెడతాను లోపల ఎలా ఉంటుందనేది. ఇదిగోండి, ఇది ఆర్కే బీచ్ రోడ్. ఇది ఈ ఆర్కే బీచ్ రోడ్లో చిన్న చిన్న పార్కులు అవి ఉంటాయి, కూర్చోడానికి స్టోన్స్ అవి. అండ్ హెలికాప్టర్ అయితే పైన తిరుగుతుంది కదా. ఈ
డైనోసార్ పార్క్ చూడండి, మన వాళ్ళు అయితే డైనోసార్ మీదకి ఎక్కేశారు కుర్రోళ్ళు. ఏంటి అన్ని హోటల్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా హోటల్స్, అన్నీ బీచ్ వ్యూనే ఉంటాయి. ఇది ఆర్కే బీచ్ మెయిన్ బస్ స్టాప్ అండి. ఇది ఆర్కే బీచ్ బస్ స్టాప్. పైన హెలికాప్టర్ తిరుగుతుంది, అదిగోండి. అది 4వ తారీఖు నేవీ డే విన్యాసాల కోసం. అది ఈరోజే మీకు ఈ వీడియో వచ్చి 6వ తారీఖు అప్లోడ్ అవుతుంది. ఇది నోవోటెల్ హోటల్ అండి. ఇది మన పవన్ కళ్యాణ్ గారు స్టే చేసే హోటల్ ఇదే, విశాఖపట్నం వచ్చినప్పుడు. నోవోటెల్ అండి, ఇది పెద్ద హోటల్. బీచ్ రోడ్ ఇదిగోండి, మొత్తం బీచ్ రోడ్ ఇదంతా. ఫుల్ రద్దీ అండి, బీచ్ అయితే విపరీతమైన రద్దీ ఉంది. బీచ్లో జనాలు గట్టిగా ఉన్నారు. ఇదండి మన మద్యం ప్రియులకి బార్ కూడా ఉంది ఇక్కడ, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో స్నానం చేసి బార్లోకి వెళ్ళి. ఇదండి కృష్ణుడి పార్కు. అలా 1 బై 1 బీచ్లో పార్కులు ఏవో ఒక పార్క్ ఉండనే ఉంటాయండి, ఈ చివరి నుండి ఆ చివరి వరకు. ఇక ఆర్కే బీచ్ నుండి మొదలెడితే అటు కైలాసగిరి వెళ్ళే వరకు మొత్తం పార్కులే ఉంటాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ ఏదో ఒక వీడియో అయితే కవర్ చేయడం జరుగుతుంది. మొత్తం కలిపి ఒక వీడియో అయితే పెడతాను. అవి బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.